Hi students, welcome to ESET portal. మనకి AP ESET 2024 ప్రిలిమినరీ కి రిలీజ్ చేశారు. రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు రెస్పాన్స్ షీట్స్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ రెస్పాన్స్ షీట్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే మీ కీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఈ కీ అబ్జెక్షన్స్ అనేవి ఇక్కడ నుంచి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కీ అబ్జెక్షన్స్కి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి గెట్ ద డీటెయిల్స్ అనగానే కీ అబ్జెక్షన్కి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో కీ అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలా అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే డీటెయిల్డ్గా చేశాను. ఆ వీడియో మీరు చూసినట్టయితే మీరు కీ అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలా అన్నది మీకు అర్థమవుతుంది. సో ఆ వీడియో ఒక డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను, చూడండి. ఓకే, నెక్స్ట్ మన మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు మార్నింగ్ సెషన్ ఎవరైతే రాశారో మీ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆఫ్టర్నూన్ ఎవరైతే రాశారో మీ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే కీలో అబ్జెక్షన్స్ రేస్ చేసేటప్పుడు మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే మీరు ఇక్కడ ఇలా మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన కీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అర్థమైందా? సో మీకు అబ్జెక్షన్స్ ఉన్న క్వశ్చన్ ఐడి ఇది నోట్ చేసుకొని ఈ క్వశ్చన్ ఐడి కింద ఇచ్చిన ఆప్షన్స్, మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఆప్షన్స్ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ అబ్జెక్షన్స్నే రేస్ చేయాలి. వీటినే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మీ రెస్పాన్స్ షీట్లో ఉన్న అబ్జెక్షన్స్ని వాళ్ళు కన్సిడర్ చేయరు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ క్వశ్చన్ ఐడి మీరు ఎంటర్ చేసి ఈ క్వశ్చన్ ఐడి కింద మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఆప్షన్స్ ఇస్తారు కదా, అందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అవి మీరు రేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఎలా రేస్ చేయాలనేది నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి, సో వాళ్ళు చెప్పిన విధంగానే మనకి May 8th ఈసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. అలాగే May 10th ప్రిలిమినరీకి రిలీజ్ చేశారు. అలాగే May 12th అబ్జెక్షన్స్ రేస్ చేయడానికి లాస్ట్ డేట్ May 12th చూసుకోండి. సో ప్రిలిమినరీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు May 12th ఈవినింగ్ లోపు మీరు అబ్జెక్షన్స్ అనేవి రేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా సరే మా కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేసినట్టయితే మీ కామెంట్స్కి మేము రిప్లై ఇస్తాము. అలాగే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేయండి. అలాగే మేము చేసే వీడియో కంటెంట్ బాగుంటే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.